నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శ్రీకాంత్. తమిళనాడు ఎన్నికల వేళ ఇప్పుడు కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది. ఇద్దరు సినిమా సూపర్ స్టార్ల మధ్య వార్ మొదలైంది. అధికార డిఎంకేను టార్గెట్ చేయబోయి సూపర్ స్టార్ తలైవాపై విమర్శలు సంధించారు టీవీకే అగ్రనేతలు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు డిఎంకే బెదిరించిందని తమిళగ వెట్రి కలగం పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఒక్కసారిగా అరవ రాజకీయాలు వేడెక్కాయి. తమిళ్లో కలవరం మొదలైంది. తమిళ రాజకీయాల్లో ఎంజి రామచంద్రన్ శకం ముగిసిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని వాస్తవానికి రజనీకాంత్ భావించారని అధవ్ అర్జున చెప్పుకొచ్చారు. డిఎంకే ఒత్తిడితో రాజకీయ ప్రవేశాన్ని తలైవా విరమించుకోవాల్సి వచ్చిందని ఇంకొక బలమైనటువంటి కామెంట్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించబోయి రజనీకాంత్ను రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు అటు బీజేపీకి ఆయుధంగా మారింది, ఇటు డిఎంకేకి ఆయుధంగా మారింది. పార్టీలకు అతీతంగా అందరూ టీవీకే నాయకుల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నమలై సైతం ఈ ఆరోపణలు తిప్పికొట్టారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్ను గౌరవిస్తారు, ఆయన రాజకీయాల్లోకి రావాలన్నా వద్దనేది అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం అన్నారు. రజనీకాంత్కు తమిళగ వెట్రి కలగం పార్టీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే అన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇక ఈ పరిణామాలపైన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చాలా తనదైనటువంటి శైలిలో హుందాగా రెస్పాండ్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీవీకి ఆరోపణలు చేస్తోందంటూ ఆయన కామెంట్ చేశారు. అధవ్ అర్జున చేసిన అవాస్తవ వ్యాఖ్యల్ని ఖండించి